ఎవరలా చేశారు? నీకు తెలీదా? మీ నాన్న నన్నెలా బెదిరించాడో, నా ప్రేమతో ఎలా ఆడుకున్నాడో. అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయను? అందుకని పెళ్లి చేసుకుంటావా? యు చీట్. మరి నా సంగతేంటి? ఆ విషయం మీ నాన్నని అడుగు. నువ్వు పట్టుకోవాల్సింది నా షర్ట్ కాదు, మీ నాన్న షర్ట్. నేను ప్రేమించింది నిన్ను. ఆయన బెదిరించాడని నాకు అన్యాయం చేస్తావా? పల్లవి, అర్థం లేకుండా మాట్లాడకు. ప్రేమంటే ఏంటి? ప్రేమించిన వాడు సుఖంగా ఉంటే చూస్తూ ఓర్వలేకపోవడం ఆ ప్రేమంటే? అదే నేను నీకోసం చచ్చుంటే, ఇతను అమర ప్రేమికుడు, నేను ఇతన్ని ఇంకా ప్రేమిస్తున్నాను అని నా సమాధి మీద రాయించి సంతోషించేదానివి. దానివల్ల నాకేం ఒరిగేది? ఆ స్వార్థాన్నే ప్రేమని నువ్వు ఫీల్ అవుతుంటే అలాంటి ప్రేమ నాకక్కర్లేదు. ఆ సాడిజానే దైవత్వం అని నువ్వనుకుంటే అది నాకక్కర్లేదు. హలో, అవునండి, చెప్పండి. లేదండి, పల్లవి ఇంకా ఇంటికి రాలేదు. తెలీదు, లేట్ అవ్వచ్చు, చెప్పలేం. మీరు తనని కలవాలనుకుంటే మార్నింగ్ 9 లోపు ఫోన్ చేయండి. ఇంతకీ మీ పేరేంటండి?
హలో హలో ఫోన్ ఎవరికి? మీకు కాదు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. విజయ్ సింగ్ కేసు ప్రోగ్రెసివ్గానే ఉంది, కాకపోతే లాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మీతో డిస్కస్ చేయాలి. నేను కూడా నీతో ఓ విషయం డిస్కస్ చేయాలి. ప్రార్థనకి మీరిచ్చిన నగలు ఉంచుకోవడం ఇష్టం లేక పంపించుంటుంది. నేను కొన్న నగలు పంపించేసింది, బట్టలు పంపించేసింది, కానీ ఇంకా పంపాల్సింది ఒకటి ఉంది. 25 సంవత్సరాలు నేను తనకి పంచిన ప్రేమ. అది పంపలేదు. తనకి కోపం మొండితనం ఎక్కువ, మీకు తెలియదే ఉంది. మరి నేను జడ్జి అయినంత మాత్రాన కోపతాపాలు రాగద్వేషాలు చచ్చిపోతాయా? పోన్లే, నన్ను బాధ పెట్టినా కనీసం మీ అమ్మా నాన్నలకి చిన్న తృప్తిని మిగులుస్తోంది ప్రార్థన. ఇంతకుముందు ఇక్కడే ఉండిపోయి వాళ్లకు కనిపించేది కాదు. తనేం చేసినా మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు తనను బాధ పెడుతున్నారని అనుకుంటున్నాను. బాధ పెట్టాలనే చేసింది. పిల్లలు చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల్ని తంతూనే ఉంటారు. కాకపోతే అప్పుడు గుండెల మీద, ఇప్పుడు గుండెల లోపల. ప్రార్థన, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. రా లోపలికి రా, లోపలికి రావే, రా. ఏంటిలా అయ్యో, ఒంట్లో బాలేదా? ఐఎమ్ ఆల్ రైట్.
మీ ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారు. అవును, ఈరోజు లైబ్రరీ లేదా? అదుంది, కానీ నేనే అందులో ఉండను. లీవ్ పెట్టాను. వందేళ్ళు నీ మొహలు నవ్వు చూసి ఎన్నాళ్ళయింది. రా. ఇప్పుడెందుకులే అక్క, నేను అక్కడే కూర్చుంటాను. అక్క, మీ అందరినీ చూసి చాలా రోజులైంది కదా. వదినెక్కడా? రూమ్లో ఉంది. నేను చూడ్డానికి నాన్నొచ్చారా? అక్క, నువ్వు ఒక పని చేయొచ్చుగా. ఇంతకుముందు నా రూమ్ ఉందే, దానిలోకి మేఘనా సందేశ్ని షిఫ్ట్ చేస్తే అన్నయ్య వదినలకు కూడా కాస్త ప్రైవసీ ఉంటుందిగా. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారుగా. ఏమంటావు? నాన్న నువ్వు ఏం మాట్లాడుకున్నారు? నేను లేనప్పుడు నాకు రూమ్ ఎందుకు చెప్పు? వేస్టే కదా. వదినకు చెప్పి పిల్లల్ని అందులోకి పంపించచ్చు కదా. అందుకు వదిన ఒప్పుకోదు ప్రార్థన. అయితే షాలుకిచ్చేయండి, నీకు ఫ్రీగా ఉంటుంది కదా. ఏమంటావు? ప్రార్థన, ప్రతి ప్రాణికి నా అనుకునే ఓ స్థలం అవసరం, తప్పకుండా ఉంటుంది. తను మాత్రమే ఉండే స్థలం, తనిష్ట ప్రకారం ఉండగలిగే స్థలం కోరుకుంటుంది. కానీ అది అందరికీ దొరకదు. ఇక్కడ ఆ కోరిక తీర్చడానికి ఎవ్వరికీ తీరికలేదు. ఎవరికి? ఏమ్మా, ఇంటికొచ్చి నాన్నమ్మని చూడకుండానే వెళ్ళిపోదాం అనుకున్నావా? నేం పిలిస్తే గాని నా రూమ్కు రావన్నమాట. అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్ళమ్మా అన్నానని పూర్తిగా నన్ను మర్చిపోయి అక్కడే ఉండిపోయావు. సారీ నానమ్మా. రా. కూర్చో. ఎలా ఉన్నావు నానమ్మా? చూస్తున్నావుగా, బండరాయిలా దిట్టంగా ఉన్నాను. రాలిపోయేదాకా ఇలాగే ఉంటాను, రాయిలాగా. ఇప్పుడు ఆ మాటలని ఎందుకు నానమ్మా? రాయి అన్నానా? రాయైనా మట్టి కావాల్సిందే కదమ్మా. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడవంటే నేను వెళ్ళిపోతాను. కూర్చో. నన్ను మాట్లాడిని. ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అసలు మేం గుర్తున్నావా?
ఉండాల్సిన వాళ్ళకి లేకపోయినా నాకు గుర్తుంది. అందుకనేగా వచ్చింది నానమ్మ. అక్కడ అందరూ బాగున్నారా? పద్మిని ఎలా ఉంది? బాగుంది. ఆ అమ్మాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు నానమ్మ. ఏం మనుషులో ఏమిటో ఎప్పుడో పాత విషయాన్ని పట్టుకుని కూర్చుంటారు. ఎవరికీ జీవితం అంటేనే తెలీదు. ఉన్నది ఉన్నట్టుంటే జీవితం కాదు. అలా ముందుకు సాగిపోతూ ఉండాలి. నిజమే నానమ్మ, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. నేను పద్మనికి మాత్రమే చెప్పటం లేదు, నీకూ చెప్తున్నాను. అసలు నువ్వు మీ నాన్నతో ఎందుకు రాజీ పడకూడదు? మీ మీద నా కొడుకున్న ప్రేమని ఎవ్వరూ వేలెత్తి చూపలేరు, ఆఖరికి నువ్వు కూడా. అలా పెంచాడు మిమ్మల్ని. కానీ మీరీరోజు... నానమ్మ ప్లీజ్. ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం ఇష్టం లేదు నాకు. ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. ఇందులో ఎవరూ తల దూర్చాల్సిన అవసరం లేదు. నువ్వన్నది కరెక్టే ప్రార్థన. కానీ నా కొడుక్కి సంబంధించిన విషయంగా నే మాట్లాడొచ్చుగా. లేకుండా ముంచావు తలపులలో ఈ మౌనము ఒక వేదనే. తప్పేదో ఒప్పేదో తేల్చాలా నలుగురిలో సంజాయిషి అది దేనికి? స్వార్థము నిస్వార్థము తేలదే పరమార్థము. కళ్యాణము ఇది అన్యాయము తెలిసేదెలా? మనసు చూడతరమా, మనసు చూడతరమా, మనసు చూడతరమా, మహిమ తెలియతరమా?
అసలు పద్మిని వాళ్ళు ఇక్కడుంటే ఏంటి నష్టం నాన్నా? తనకి కావాల్సింది స్నేహితులు కాదు, అమ్మ. ఎవరికైనా తెలిస్తే బాగుండదు. అన్ని పడవలు నీళ్ల మీద తేలవమ్మా, కొన్ని మునిగిపోతాయి. నన్నెవరు ఫాలో చేస్తున్నారు? నువ్విలా రిస్క్ తీసుకోవడం మూర్ఖత్వమే కాదు, ప్రమాదం కూడా. గర్ల్ ఫ్రెండా? నా భార్య. మల్లికని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళావా? ఈ విధంగానైనా రోజు మీ నాన్నగారిని చూడొచ్చని. ఆయన తీర్పుని ఎదురించొచ్చని.